మత మార్పిడులపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీగా హక్కులు కోల్పోతాడని తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులు పొందలేడని గతంలో తీర్పునిచ్చింది ఏపీ హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియాల ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడి కేసులో అట్రాసిటీ కేసు నమోదైంది. ఆ బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదన్న ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతంలోకి మారి ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి ఇకపై షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరని కోర్టు తెలిపింది. రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాలు ఆర్డర్ 1950 ప్రకారం ఈ నిబంధనలు ఖచ్చితమైనవని వెల్లడించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద రక్షణ లభించదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. మత మార్పిడిలపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీగా హక్కులు కోల్పోతాడంటూ సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు. ఈ అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? ఎస్ నళిని, నిజంగా అంటే ఇది సంచలన తీర్పుగానే చూడాలి. ఏ విధంగానైతే ఒక మతం నుంచి మరో మతంలోకి మారిన తర్వాత వాటికి సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఎన్నో సందేహాలు కొనసాగుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కోర్టుల్లో కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సంచలనంగా మారింది. ఏ విధంగానైతే గతంలో అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. అంటే ఎవరైతే అటు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత వాళ్ళు గతంలో ఉన్నటువంటి మతం అంటే ఎస్సీ వాళ్ళైతే వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించినటువంటి హక్కులను కోల్పోతారనే విషయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా మతాలు మారినప్పుడు ఆ తర్వాత లభించేటటువంటి హక్కుల విషయంలో స్పష్టతనిచ్చాయి. సో వాటికి అనుగుణంగా ఎవరైతే క్రైస్తవ మతంలోకి మారుతారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీకి సంబంధించినటువంటి హక్కులను కోల్పోతారనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి అంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి పిల్లవానిపాలెంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ తన పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో ఆయన వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో పాస్టర్గా ఉన్నారు. గత 10 ఏళ్లుగా ఒక ఏదైతే చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి తను ఎస్సీగా ఎలా అవుతారు అనే విషయాన్ని కూడా ఇక్కడ విచారణ సందర్భంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఎవరైతే అటు మతం మారారో వాళ్లకు ఈ కులానికి సంబంధించినటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి ఎటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు ఉండవనే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు పిటిషనర్. సో సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ దాన్ని సమర్థిస్తూనే ఎవరైతే మతం మారారో అది కూడా క్రైస్తవ మతంలోకి మారారో వాళ్ళకి ఎటువంటి ఈ కులాలకు సంబంధించినటువంటి అంటే ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కావచ్చు, ఎస్సీకి సంబంధించినటువంటి హక్కులు వర్తించవు. ఎందుకంటే క్రైస్తవ మతంలో కులాలు లేవు, పైగా కుల వివక్ష కూడా లేదు. అయినప్పటికీ కూడా ఒకవేళ హిందూ మతంలో కానీ బౌద్ధ మతంలో కానీ సిక్కు దాంట్లో కానీ వెళ్ళిన వాళ్ళకు మాత్రం ఈ హక్కులు కొనసాగుతాయి. క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకు మాత్రం కొనసాగవు అనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.